ఐపీసీసీ క్లైమేట్ చేంజ్కి సంబంధించి 6వ పీరియాడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ను ఈరోజు మొదటి భాగాన్ని విడుదల చేసింది. ఐపీసీసీ అనగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఐపీసీసీ 1988లో ఎస్టాబ్లిష్ అయింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మరియు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఈ రెండు సంస్థలు ఐపీసీసీని ఏర్పాటు చేశాయి. ఐపీసీసీ ముఖ్యంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించి అధ్యయనాలన్నీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఐపీసీసీ 1990 నుంచి 2014 వరకు 5 పీరియాడికల్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ రిపోర్ట్స్ను రిలీజ్ చేసింది. అంటే కొన్ని సంవత్సరాలకి పీరియాడికల్గా అసెస్మెంట్ రిపోర్ట్ క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది, ఎటువంటి ఫ్యాక్ట్స్ మనకు బయటకు వస్తాయని. ఐపీసీసీ సైంటిఫిక్ రీసెర్చ్ సొంతంగా ఏమీ చేయదు. ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు చేసిన రీసెర్చ్ని ఒక లాజికల్ కంక్లూషన్స్ ఫ్యాక్చువల్ రూపంలో మన ముందుంచి ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ప్రభావాలు ఎలా ఉన్నాయో స్టడీ చేసి మనకు చూపిస్తుంది అన్నమాట. అంటే మనకి సైంటిఫిక్గా ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు క్లైమేట్ చేంజ్ మీద జరిపిన పరిశోధనలకు సంబంధించి లాజికల్ కంక్లూజన్స్ ఐపీసీసీ రిపోర్ట్స్లో ఉంటాయి. అలాంటి ఐపీసీసీ 6th పీరియాడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ 4 భాగాలు ఉంటుందంట. మొదటి భాగం ఈరోజు రిలీజ్ అయింది. 2, 3 భాగాలు వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతాయంట. ఇలా ఐపీసీసీ భాగంలో ఈ రిపోర్ట్లో ఏముంది, ఈ రిపోర్ట్లో ఉన్నాయి తెలుసుకుంటే మానవాళి నిజంగా షాక్ అవ్వాల్సిందే. క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకి చాలా డ్యామేజ్ అవడానికి ప్రధానమైన కారణం హ్యూమన్ యాక్టివిటీస్, మనం చేసే యాక్టివిటీస్. సో కొన్ని పదాలు కూడా ఈ రిపోర్ట్లో వాడారు. క్లైమేట్ క్రైమ్స్ ఆఫ్ హ్యూమానిటీ. క్లైమేట్ మీద మనం జరిపే క్రైమ్స్, మానవాళి జరిపే క్రైమ్స్. తర్వాత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేస్తున్నాం మనం. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే తిరిగి పునరుద్ధరణ చేసుకోలేనంత హాని మనం పర్యావరణానికి చేస్తున్నామని చెప్పి ఈ రిపోర్ట్ పేర్కొంది. అదేవిధంగా 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ సంబంధంగా చాలా దేశాలు వాళ్ళ టార్గెట్స్ చెప్పాయి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించడానికి అవి ఏం చేయబోతున్నాయని చెప్పి. సో ఓవరాల్గా ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఒక పదం ఉంది, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ ఆఫ్ సర్ఫేస్ టెంపరేచర్. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ ఆఫ్ సర్ఫేస్ టెంపరేచర్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పారిశ్రామిక విప్లవాలకు సంబంధించిన ఫ్రూట్స్ ఎక్కువగా ఇండస్ట్రీస్ డెవలప్ అయిన టైంలో, అంతకుముందున్న టైంలో మనకి ఎంత టెంపరేచర్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని 2100 సంవత్సరానికి 1.5 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 2 డిగ్రీస్ సెల్సియస్ కన్నా మించి టెంపరేచర్స్ పెరగకుండా చూడటం. అంటే 1850 టైంలో ఎంత టెంపరేచర్స్ ఉన్నాయో ఆ స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి 1.5 డిగ్రీస్ టు 2 డిగ్రీస్ సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరగకుండా చూడటం అనమాట. ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి భారతదేశం కూడా తను ఏ విధంగా లక్ష్యాలను చేరుకుంటుందో టార్గెట్స్ కూడా ప్రకటించింది. అయితే గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ అనేది ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిన వాస్తవం. అంటే వాతావరణంలో మార్పు వస్తుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, ఇవన్నీ మనం అంగీకరించాల్సిన వాస్తవం. దానికి ప్రధానమైన కారణం హ్యూమన్ యాక్టివిటీ అని చెప్పి ఈ రిపోర్ట్ పేర్కొంది. అదేవిధంగా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లోకి తీసుకెళ్ళటం అనేది అంత సాధ్యమయ్యే పని ఇమీడియట్గా అయితే కాదు అని చెప్పి కూడా చెప్తుంది. ఇదే విధంగా మనం కనుక ఎమిషన్స్ రిలీజ్ చేస్తూ పోతే 1850 సంవత్సరానికి 2011 సంవత్సరానికి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో ఇప్పుడు చూస్తే దాదాపు 1.1 డిగ్రీ సెల్సియస్ క్లైమేట్ మన టెంపరేచర్ పెరిగింది. కాబట్టి ఇంతకంటే ఇదే రేంజ్లో ఇప్పుడు పెరుగుకుంటూ వెళ్తే 2040 కల్లా 1.5 డిగ్రీ సెల్సియస్కి వెళ్తుంది. 2050-60 కల్లా 2 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిన ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వెళ్ళటానికి 2100 సంవత్సరం దాకా ఆగాల్సిన అవసరం లేదు, చాలా ముందే వెళ్ళిపోతుంది. అంటే మనం అందరం భయంకరమైన కష్టాల్లోకి వెళ్ళబోతున్నాం అన్నమాట పర్యావరణ పరంగా, క్లైమేట్ చేంజ్ పరంగా వచ్చే 20 సంవత్సరాల్లోనే. అంటే ఈ జనరేషనే చూడబోతోంది 1.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల దాదాపు 2 డిగ్రీ సెల్సియస్ దాకా పెరిగే అవకాశం కనిపిస్తుందంట. ఈ పెరుగుదల గనక జరిగితే ఇదే విధంగా ఇప్పుడున్న విధంగా క్లైమేట్ చేంజ్లో మార్పులు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ జరుగుతూ ఉంటే ప్లానెట్, మన ఈ పొడిమి తల్లి ఇంతవరకు లేనన్ని కష్ట నష్టాలు చూడబోతుందంట. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగబోతుందంట. అంటే మనం పునరుద్ధరించలేనంత నష్టం జరగబోతుందంట. అంటే ఈ శతాబ్దం చివరి దాకా ఆగే పరిస్థితి లేదు.
ముందే జరగబోతోంది. సో ఇప్పుడున్న 1.1 డిగ్రీ సెల్సియస్, ఇప్పుడు పెరిగిన సెల్సియస్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి ఇప్పుడు 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అంటే ఎగ్జాక్ట్ అయితే 1.09 డిగ్రీ సెల్సియస్ పెరిగిందంట. ఇది 1.5 to 2 చాలా తొందరలో అవబోతోంది. 2040 సంవత్సరం 2050 సంవత్సరానికల్లా ఇవన్నీ దాటబోతున్నాయని చెప్తున్నారు ఈ అధ్యయనంలో. అయితే ఇమీడియట్గా మనం ఏం చేయాలి? దీన్ని ఆపాలంటే అర్జెంట్ యాక్షన్, కలెక్టివ్ యాక్షన్, అంటే సమిష్టిగా మనందరం ఇమీడియట్గా ఏదైనా కృషి చేయాలి. ఇక్కడ నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని జీరోకి తీసుకురావాలి. ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ ప్యారిస్ క్లైమేట్ డీల్లో 2100 సంవత్సరానికల్లా 1.5 డిగ్రీస్ to 2 డిగ్రీ సెల్సియస్ మాత్రమే పెరగడానికి 2030 కన్నీ 2040 కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాయి. కానీ అప్పుడు దాకా ఆగటానికి అవకాశం లేదు. మన టార్గెట్స్ అన్ని, ఉదాహరణకి ఇండియా ఉందనుకోండి, ఇండియా చాలా టార్గెట్స్ని 2030కి రీచ్ అవుతామని చెప్పింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే మనం అప్పుడు దాకా ఆగితే కనుక చాలా కష్ట నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జీరోకి తీసుకురావడానికి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. జీరోకి తీసుకురావడం ఇమీడియట్గా స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా కనుక చేయగలిగితే 2050 నాటికి మనం కొంతవరకు టెంపరేచర్స్ పెరగటం ఆపేయచ్చు. దాంతోపాటు మనం కొంతవరకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే నష్టాల గురించి కూడా తప్పించుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా క్లైమేట్ చేంజ్ కనుక, వాతావరణ మార్పు కనుక వస్తూ పోతే, ఇదే విధంగా టెంపరేచర్స్ రైజ్ అయ్యి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ జరిగితే ఏ విధంగా మేనిఫెస్ట్ అవుద్ది, మనం ఏ విధమైన పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయంలో కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. ఒకటి, హీట్ ఎక్స్ట్రీమ్స్, చాలా హీట్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. అంటే చాలా దీర్ఘకాలికంగా ఇంటెన్స్ హీట్ ఎక్స్ట్రీమ్స్, మోర్ ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. అంటే చాలా సుదీర్ఘ ఎండాకాలం, వేడిలో ఉండే ఎండాకాలం కానీ, ఫ్రీక్వెంట్ హీట్ వేవ్స్ కానీ వస్తుంటాయి. అదేవిధంగా సీ లెవెల్ రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ అవుతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా సీ వాటర్లో 2 meters 3 meters రైజ్ అయిపోద్దంట సీ వాటర్ కూడా. అంటే గ్లేషియల్స్ మెల్ట్ అయిపోతాయి. ఇప్పుడు అంటార్క్టికాలో కొన్ని సమ్మర్స్లో పూర్తి స్థాయిలో ఐస్ కరిగిపోవటం కూడా మనం చూస్తామంట భవిష్యత్తులో. అంటే పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద గ్లేషియర్స్ కూడా మెల్ట్ అవటం మనం చూస్తామంట. అంటే సీ లెవెల్ రైజ్ అయిపోద్ది, వేడికి మంచు కరిగిపోయి నీళ్లు పెరిగిపోతాయి అన్నమాట. తర్వాత హెవీ రెయిన్ఫాల్స్, మనం అంటుంటాం టెరెస్ట్రియల్ రెయిన్స్ అని చెప్పి, చాలా భయంకరమైన వర్షాలు పడతాయంట. తర్వాత ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ డ్రాట్స్, క్షామం, కరువు బాగా వస్తుందంట. సో ఇవన్నీ కూడా మనకి క్లైమేట్ చేంజ్ భవిష్యత్తులో మనం ఆపకపోతే, ఇమీడియట్ యాక్షన్ తీసుకుపోతే వచ్చే ప్రభావాలు అన్నమాట. దీనికి సంబంధించి ఐపీసీసీ ఇంకొక మాట కూడా చెప్పింది. ఈ సంవత్సరం అంటే భవిష్యత్తులో నవంబర్ అనుకుంటా COP26 సదస్సు జరగబోతోంది గ్లాస్గోలో. దాదాపు 197 దేశాలు దీన్ని అటెండ్ అవ్వబోతున్నాయి. ఇమీడియట్గా ఈ దేశాలు సమిష్టిగా ఆలోచించి నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జీరోకి తీసుకురాకపోతే, ఇమీడియట్గా 2030 నాటికో 2040 నాటికి కాదో, ఈ పొడిమి తల్లి ఎప్పుడూ చూడలేంత అరిష్టాలు చూడబోతోంది. చాలా ఎక్కువగా, ఉదాహరణకి క్షామం కానీ, రెయిన్ఫాల్స్ కానీ, డ్రాట్ కానీ, సీ లెవెల్ రైజ్ కానీ, గ్లేషియర్స్ మెల్ట్ అవటం కానీ, తర్వాత ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ వ్యవసాయం మీద, మనుషుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద మనందరం చూసాం. కొత్త వైరస్లు పుట్టడం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఐపీసీసీ రిపోర్ట్ని సీరియస్గా తీసుకుందాం. దాంతోపాటు పక్షులు, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా మిస్ అవుతాయి. కాబట్టి మనం వీటన్నిటిని ఇమీడియట్గా ఆపాల్సిన బాధ్యత ఈ మానవాళి మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి తన కార్బన్ ఫుట్ ప్రింట్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.